మీరు చూస్తున్నది సత్యన్యూస్ వివరాలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశం. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులపై కఠిన చర్యలు ఉండేలా ప్రభుత్వం చట్టాలను సవరించాలని డిమాండ్. ఎయిడ్స్ మృతులకు నివాళిగా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్స్ ర్యాలీ. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. మండే వేసవిలో ఎండే గొంతులకు చల్లని నీటినందించి సేద తీర్చే చలివేంద్రాలు, ఎడారల్లో వయాసిసులు, ప్రజలకు బాటసారులకు దాహాత్రి తీర్చే ఉపశమనం కలిగించే అమృత సదృశ్య సరస్సులు, తారాడే గొంతులకు వేసవి తపన నుండి విముక్తి కలిగించే చలివేంద్రాలపై సత్య స్పెషల్ ఫోకస్ మీకోసం. చలివేంద్రాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారుల్లో వయాసిస్సులు. వాస్తవానికి చలివేంద్రాలంటే వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసే మంచినీటి కేంద్రాలే చలివేంద్రాలు. ప్రత్యేకించి గ్రామాల నుండి పట్టణాలకు వచ్చేవారికి, పేద మధ్యతరగతి ప్రజలకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే వీధుల్లోనూ ప్రధాన కూడళ్లలోనూ వెదురు కర్రలు, తాటి ఆకులతో ఏర్పాటు చేసిన చలవ పందిళ్లలో మట్టి కుండలు ఉంచి మంచినీటిని పాదచారులకు, దాహార్తులకు అందించేవారు. అయితే కాలక్రమంలో ఈ చలివేంద్రాల రూపురేఖలు కూడా మార్పును సంతరించుకుంటున్నాయి. రాను రాను ఆధునిక సొబగులను సొంతం చేసుకుంటున్నాయి. దాతలు, రాజకీయ పార్టీలు, సేవా సంస్థల పేర్లు, ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలతో చలివేంద్రాలను అలంకరిస్తూ పబ్లిసిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు మట్టి కుండలు, స్టీలు గ్లాసుల స్థానంలో ప్లాస్టిక్ కుండలు, ప్లాస్టిక్ గ్లాసులే కాకుండా కూలింగ్ బాక్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వర్తక సముదాయాల్లో అయితే కమ్యూనిటీ చలివేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. కొన్ని చలివేంద్రాలలో అయితే చల్లని మజ్జిగను కూడా కడుపారా అందిస్తున్నారు. కేవలం దాతలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే చలివేంద్రాలు మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా వేసవి వడగాల్పుల ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేసి దాహార్తులకు మంచినీళ్లు, మజ్జిగ మాత్రమే కాకుండా డీహైడ్రేషన్ నుండి కాపాడేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉచితంగా అందజేస్తోంది. ఏది ఏమైనా గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి చోట ఏర్పాటు చేయబడుతున్న చలివేంద్రాలు వేసవి తాపంతో ఎండే గొంతులను తడిపి సామాన్య ప్రజల దాహార్తిని తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ప్రాణికోటికి జీవాధారమైన జలాన్ని జనానికి అందిస్తున్న ప్రతి ఒక్కరికి సత్య సలాం.
ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వారేవు వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో వినయ్ చంద్ మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వ తేదీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. 2014లో ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ, టీడీపీలు తుంగలో త్రొక్కాయని ఆరోపించారు. అబద్ధాల అమిత్ షా గో బ్యాక్ అంటూ ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నామని తెలియజేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, రషూల్, సొలస శ్రీనివాసరావు, మేడిగ రవి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ సభలన్నింటిలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పేసి అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాగ్దానాలు చేసి ప్రజలను వంచి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు అమిత్ షా గారి పర్యటన అబద్ధాలతో కూడుకున్నటువంటి ఆయన వాగ్దానాలని పురస్కరించుకొని అబద్ధాల అమిత్ షా గో బ్యాక్, మోసకారి మోడీ గో బ్యాక్ అని చెప్పేసి ఒక నిరసన ప్రదర్శన చేయమని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఆదేశించి ఉన్నారు. దానివల్ల రేపు 23వ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలులో నగర పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారు, జిల్లా పార్టీ జిల్లా నాయకులందరూ కూడా 12 నియోజకవర్గాల్లో అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పి ఉన్నారు. కనుక రేపు మార్నింగ్ 10 గంటలకి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి ఈ నిరసన ప్రదర్శన. బ్రిటిష్ వారిపై మొట్టమొదటిసారి తిరుగుబాటు చేసి ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ స్మారక యాత్రలో భాగంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని, అన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి వెంకటేశ్వర్ రెడ్డి, జనసేన జిల్లా కన్వీనర్ రావూరి బుజ్జి, పాత్రికేయులు పల్నాటి నాగేశ్వరరావు, బియ్యపు బాబు, ఈదుపల్లి గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖున కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నుంచి మొదలుపెట్టిన ఈ స్మారక యాత్రలో భాగంగా ఈరోజు ఈ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు పట్టణం నందు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు ఎంతో గొప్ప నాయకులు. వారు మొట్టమొదటిసారిగా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు చిరంజీవి గారు
సినిమా తీసేయడానికి ముందొచ్చారు. వారి జీవిత చరిత్రని కథగా సినిమాగా తీసేదానికి ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి ప్రపంచమంతా ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డాడు. ఈరోజు ఈ సినిమా వల్ల కొంచెం ఇప్పుడు అందరూ మాట్లాడుకునే విధంగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఈ యాత్రలని చేపట్టడం జరిగింది. వారు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు సంబంధం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో వారు ఎన్నో ఉద్యమాలు 66 గ్రామాలకి పెద్దగా ఉండి ఇక్కడ బ్రిటిష్ వారిని ఎదిరించి ఆ శిస్తులు కట్టేది దీంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రకాశం జిల్లా ఈ ఊరిలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి కార్యక్రమం అనుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే వారిని జాతీయ వీరుడిగా గుర్తించాలని, అంతేకాకుండా వారి స్టాంపు రిలీజ్ చేయాలని వెంటనే. అది ఎందుకంటే వారి జ్ఞాపకార్థం ఒక స్టాంపు రిలీజ్ చేయాలని, వారి చిత్రపటాన్ని పార్లమెంటు నుంచి అయితే ఏమి పెట్టాలని, అంతేకాకుండా అమరావతి తెలంగాణ రాష్ట్రాల్లో వారి విగ్రహాలు పెట్టి పాఠ్యాంశాలుగా వారి జీవిత చరిత్రని భారతదేశంలో అన్ని భాషల్లో కూడా పెట్టాలని నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ లెటర్స్ రాయడం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిని నిరోధించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. హోటల్ సెంట్రల్ పార్క్ లో జరిగిన సమావేశానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరమేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత ఇటీవల మరణించిన విలేకర్ ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. జర్నలిస్టులపై దాడులు పెరిగిన నేపథ్యంలో వర్క్షాప్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 7వ తేదీకి యూనియన్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా రాష్ట్ర స్థాయిల్లో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మంజర, శాంతి, కె కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి బ్రహ్మం, రాష్ట్ర ఉపాధ్యక్షులు భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలులో జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో ఈ దాడులు జరుగుతున్నటువంటి కారణాలు, దాడుల సంఘటనల మీద వర్క్షాపులు నిర్వహించాలని, అలాగే రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక వర్క్షాప్ని లేకుంటే పబ్లిక్ హియరింగ్ని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి దీని మీద సీరియస్గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, రాజకీయ నాయకులు ఇలా ఒకరు అనే విచక్షణ లేకుండా ఈవేళ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దాడులకు తోడు మరో పక్కన వీళ్ళు జర్నలిస్టులు బ్లాక్మెయిలర్స్ అనేటువంటి ప్రచారాన్ని బలంగా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మేము దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈవేళ వృత్తి ప్రమాణాలను నిలబెట్టడంలో ఫెడరేషన్ అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి దాడుల నిరోధానికి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా నిరోధించడానికి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చట్టబద్ధమైన రక్షణ అంటే ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణని ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకునేందుకు వీలైన పరిస్థితి ఎలా ఉన్నదో అలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహణ చేసుకునేందుకు వీలుగా జర్నలిస్టులు కూడా అలాంటి రక్షణ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే అదే సమయంలో ఇప్పటికీ ఫెడరేషన్ ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది. ఈ దశాబ్ది ఉత్సవాల పేరుతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలు, అలాగే జర్నలిస్టు ఉద్యమ నిర్మాణము, వీటన్నిటినీ ప్రజల్లోకి అలాగే మొత్తం జర్నలిస్టులోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నవంబర్ 7 లోపల నిర్వహించాలని చెప్పేసి కూడా కార్యవర్గం నిర్ణయిస్తోంది. కాబట్టి ఈ ఉత్సవాల్లో జర్నలిస్టులు అందరూ పాల్గొనాలని మేము జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటి దాడులకు సంబంధించినటువంటి అంశము, రెండోది జర్నలిస్టు ఫెడరేషన్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియాలో మహిళల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాల అమలు కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నిమిత్తమై 1-2 సదస్సులు నిర్వహించడం జరిగింది. అయితే అనుకున్నంతగా మనకి ఉన్న సమస్య ఏమిటంటే జర్నలిస్టులకు యాజమాన్యాల నుంచి ఒక రకమైన భయం ఉంది.
యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటేనో లేకపోతే ఇంకో కార్యక్రమాల్లో పాల్గొంటేనో తీసేస్తారన్న కొంతమంది ఈ శక్తుల వల్ల ఏర్పడిన ఈ భయం రీత్యా అనుకున్నంతగా ప్రతిస్పందించలేదు. అయితే ఇటీవల కాలంలో పెరిగిన సమాజంలో పెరిగిన అరాచకాలు అమానుషాల నేపథ్యంలో మహిళలు వాళ్ళంతటి వారుగా మహిళా జర్నలిస్టులు కూడా కదిలి, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తూ ఉన్నాము, కదిలి పనిచేస్తూ మొదలెట్టారు. దీనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మేము మా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ పెద్ద ఎత్తున మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు ఏ రకంగా యాజమాన్యాలు అమలు చేస్తున్నాయా లేదో అనే దాని మీద ఒక సర్వే నిర్వహించాలని, అదే సమయంలో కమిటీలు, సెక్షువల్ హెరాస్మెంట్ నిరోధక కమిటీలు ఏ వీటిలో ఉన్నాయో అనే దాని మీద ఒక నివేదిక రూపొందించాలని మేము ఫెడరేషన్ నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అగ్రిగోల్డ్ ఖాతాదారుల సమావేశం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్లో నిర్వహిస్తామని సిపిఐ నగర కార్యదర్శి యు ప్రకాష్ రావు ప్రకటనలో తెలియజేశారు. ఖాతాదారులందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యన్స్లో టికెట్ షార్ట్ బ్రేక్ శ్రీవిదాస్. క్షణికావేశంతో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారి ఆత్మలు శాంతించాలని, అలానే వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ పద్మావతి అన్నారు. ఎయిడ్స్ మృతులకు నివాళిగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రిమ్స్ నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి టి రంగారావు, ఏపీ శాక్స్ ప్రతినిధి పీటర్ పాల్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నరేంద్రబాబు, ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ జోసఫ్, డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్తో చనిపోయినటువంటి వారి కోసం మనము కమ్మెమరల్ డే అనేది మనము జరుపుతున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మే 3వ ఆదివారం ఇది మనము ఫిక్స్డ్ డేగా ఈ క్యాండిల్ లైట్ డే అనేది మనము జరుపుతూ మౌనంగా, ఎటువంటి స్లోగన్స్ లేకుండా వాళ్ళ స్మృత్యాంజలి డేగా మౌనంగా వాళ్ళ ఆత్మలు శాంతించాలి అనే దీంతో మనము ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఇది వన్ ఆఫ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనకి. అంటే అప్పుడు ఆ రోజుల్లో తెలిసి తెలియక ఈ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు మందులు కూడా ఆ రోజుల్లో సరిగ్గా కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఉపయోగించుకోక ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. వారి కోసం ఈరోజు స్మృత్యాంజలి డే అనేది మనము మౌనంగా ఒక ర్యాలీ అనేది ఫాలోడ్ విత్ మీటింగ్ అనేది మనము జరుపుతున్నాము. ప్రజలందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం మనమందరం కలిసి కూడా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది రాకుండా మనము నివారించాలి అనేది ఒక స్లోగన్గా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాము. మన జిల్లాలో దాదాపు 35,000 మంది ఈ యొక్క వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక 28,000 మంది ఏఆర్టీ సెంటర్లో రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 10,000 మంది రెగ్యులర్గా మందులు తీసుకుంటూ ఉన్నారు. ఆ 10,000 మంది కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మందులు మానకూడదని, ప్రతి ఒక్కరు కూడా వ్యాధి వచ్చిందని భయపడకుండా ముందుకొచ్చి డాక్టర్లను కలిసి తగినటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని ప్రొలాంగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో కొంత అవేర్నెస్ తేవడానికి మనం మందులు ఇవ్వడము, టెస్ట్. ఇంజనీరింగ్లో సివిల్ చదివిన వారికి మెరుగైన అవకాశాలున్నాయని రోడ్ల భవనాల శాఖ ఎస్సీ రమేష్ అన్నారు. ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ట్రైనర్ నాగిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ఎన్ఎల్పి ట్రైనర్ వెల్విషర్ శంకర్, జేసీఐ జోన్ ప్రెసిడెంట్ శేఖర్ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగాల్లో మెకానికల్ బ్రాంచ్కి సమానంగా లేదా అంతకన్నా ఎక్కువ అవకాశాలు సివిల్ బ్రాంచ్కి మాత్రమే ఉన్నాయన్నారు. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇంజనీరింగ్లో చేరేవారు
వారి అభిరుచిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి సీనియర్స్ సలహాలతో బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ చేరే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లాను అభినందించారు. లక్షల మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారంటే సెల్ఫ్ మేడ్ అవడానికి కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా దోహదపడుతుంది. సో బేసిక్ ఈ ప్రోగ్రామ్ తాలూకు ఉద్దేశం ఏంటంటే మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ ద్వారా అంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే 10th పాస్ అయి ఉండాలి, డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. దిస్ ఇస్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇది కాకుండా 21వ శతాబ్దంలో ఏం చూస్తున్నారంటే నాట్ ఓన్లీ క్వాలిఫికేషన్ స్కిల్స్ కూడా చూస్తున్నారు. అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అదే ఆయన చెప్తారు కొంత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు కొంచెం స్పిరిచువాలిటీ కూడా. మనం ఈగోలెస్గా ఉండాలి. ప్రతి పిల్లవాడు కూడా నాకు తెలుసు అనేది పక్కన పెట్టేది. అహం అదే ఈగో అనమాట. అహం లేకుండా నాకు తెలియదు, నేను నేర్చుకోవాలి అన్నప్పుడు రిసెప్టివిటీ పెరుగుతుంది. ఎస్ సార్ ఏం చెప్తారు, కీన్గా వినడం మొదలు పెడతారు. చక్కగా బోర్డు మీద చెప్తున్నది ప్రతి పాయింట్ వింటారు. ఆ కీన్నెస్, ఆ రిసెప్టివిటీ. సమైక్యాంధ్ర ఉద్యమంలో నష్టపోయిన 60 రోజుల ఉద్యమ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘమైన ఎన్ఎంయు హర్షాన్ని వ్యక్తపరిచింది. ఎన్ఎంయు నాయకులు ఎస్ఎం ప్రసాద్, శివాజీ, కెఎస్ వాసులు తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికులు ఎలలేని కృషి చేశారు. ఆ కృషికి గాను మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల లీవుల్ని స్పెషల్ లీవులుగా పరిగణించి ప్రకటించినారు. వారికి నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా విజ్ఞప్తి మేరకు పలు దఫాల విజ్ఞప్తి చేసినందుకు అతను కూడా ముఖ్యమంత్రి కూడా ఈ 2 నెలల స్పెషల్ లీవ్ను పెద్ద మనసుతో చేసుకొని గ్రాంట్ చేశారు. అలాగే మాకు ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనియన్ని బహిరంగ సభలో మాకు హామీ ఇచ్చారో ఆ హామీలు ఈరోజు నెరవేరినాయి. అలాగే యూనిఫామ్ కూడా మాకు రేమండ్ యూనిఫామ్ ఇచ్చారు. అలాగే మరి మంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఆ 60 రోజుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్గా పరిగణించి జీతం ఇవ్వడానికి అంగీకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మిత్రులారా. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏదో రకమైన యూనిఫారం ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కమిటీ అభ్యర్థన మేరకు బ్రాండెడ్ అంటే రేమాండ్స్ యూనిఫారం 60,000 మందికి ఇవ్వటానికి ఈరోజు మన ప్రీతం ఎండి గారు అంగీకరించినారు. వారికి కూడా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రత్యేక. డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీసీ భవన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు 9705974610 సెల్ నంబర్ను సంప్రదించవలసిందిగా కోరారు. సత్యాన్యూస్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఓబులేసు అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టి జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి కార్మికులకు సంబంధం లేకుండా బయట వారికి పారిశుద్ధ్య పనులు అప్పగించడంపై ధ్వజమెత్తారు. ఒప్పంద కార్మికులకు కొత్త పీఆర్సీ ప్రకారం 18,000 రావాల్సి ఉండగా 12,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కావడానికి ఇక్కడ ఏఐటీసీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుపుతున్నాం. రెండవ అంశం, ఇవాళ 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధుల నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు టీ బిస్కెట్ల కోసం ఇతర దుబారా ఖర్చులు పెట్టేసి దాన్ని కైంకర్యం చేశారు. ఇది అన్యాయము, అక్రమము, లెక్క తేల్చండి సుప్రీంకోర్టు మొట్టికాయ విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 235 కోట్ల రూపాయలు వాడుకున్నామని చెప్పి చంద్రబాబు చెప్పాడు.
అంతకుముందు ప్రభుత్వాలు వాడుకున్నారు 600 కోట్లు. అంటే భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని రద్దు చేసి ఆ సంక్షేమ నిధులను ప్రభుత్వం ఇతరేతర అవసరాలకు డైవర్ట్ చేసి మోసం చేస్తుంది. ఇది అన్యాయము, అక్రమము అని చెప్పేసి చంద్రన్న బీమా పథకం అనేటువంటి దాంట్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని చొప్పిస్తున్నారు. ఇది అన్యాయము, దాన్ని సవరించుకోవాలా, మార్చాలి. భవన నిర్మాణ కార్మికులు హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకులు ఐ మురళీకృష్ణ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విభావరి అందరినీ అలరించింది. మంగమూరు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సన్నిధిలో జరిగిన ఈ సంగీత విభావరికి కీబోర్డుపై ఎస్కే కశ్మూర్ అహ్మద్, తబలాపై సత్యం సహకారాన్ని అందించారు. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా, ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. రాముని వంటి రాజే లేడు, భావని వంటి బంటే లేడు. రాముని వంటి రాజే లేడు, పావని వంటి బంటే లేడు. అవనికి వీరే ఆదర్శం, సేవక ప్రభులకు నిదర్శనం. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. రామస్మరణ జరిగే ప్రతి తావున రంజిల్లును హనుమన్నా. హనుమవున్న ప్రతి చోటులోన అలరారును రామన్నా. రామస్మరణ జరిగే ప్రతి తావున రంజిల్లును హనుమన్నా. హనుమవున్న ప్రతి చోటులోన అలరారును రామన్నా. ఈరువురు వేరు వేరనియుచుట అవివేకం, ఒకరి గుండెలో ఒకరై ఎప్పుడు ఉందురనుట సత్యం. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. ఒకరు లేక ఇంకొకరు ఉండలే. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశం. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులపై కఠిన చర్యలు ఉండేలా ప్రభుత్వం చట్టాలను సవరించాలని డిమాండ్.
ఎయిడ్స్ మృతులకు నివాళిగా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్స్ ర్యాలీ. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. సత్యానుస్లో నేటి మాట. ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలంటే కేవలం బలం బలగం మాత్రమే ఉంటే సరిపోదు. సంకల్ప బలం ప్రధానం. సత్యాను సిందడితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.